హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఫస్ట్ బ్లౌజ్ షేప్ పట్టి స్టిఫ్ కోసం క్లాత్ అనేది పెట్టేసుకుని దానిపైన ఒరిజినల్ రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టుకుని దానిపైన షేప్ పట్టి అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత రెండవ సైడ్ వచ్చేసి షేప్ పట్టికి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ ముందు స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఎదురుగా ఒకదానికొకటి ఎదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని పాదవేడలపై స్టిచ్ వేసేసుకుని లైనింగ్కి సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ పట్టి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రోల్ చేసుకుని రెండవ ఎడ్జ్ని కూడా స్టిచ్ చేసేయాలి. షేప్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఖర్చు అనేది బయటకు కనబడదు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.